పదవి రాగానే సోదరులు, బంధువులు లైన్‌లోకి వచ్చి దందాలు చేయటం ఎక్కడైనా ఉండేదే. అది సీఎం పదవిలో ఉన్న వ్యక్తికైతే బంధుప్రీతి కాస్త ఎక్కువగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ఏ క్షణాన కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో అప్పట్నుంచే ఆయన సోదరులపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అనుమోలు కొండల్రెడ్డి ఇప్పుడు కొడంగల్‌కు సామంతరాజు అన్నట్లుగా విపక్షాలు చెబుతూనే ఉన్నాయి. సీఎం బిజీగా ఉండటంతో ఏ పని జరగాలన్నా కొండల్రెడ్డి దగ్గరకు వెళ్తే సరిపోతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రావిర్యాలలో భూ అక్రమ కేటాయింపులపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. మహేశ్వరం మండలంలోని ఫోర్త్ సిటీ సమీపంలో 135 కోట్ల విలువ చేసే భూమిని కొండల్రెడ్డికి కేవలం 7.5 కోట్లకు కట్టబెట్టారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనే స్టార్టప్ కంపెనీ పేరుతో ఈ భూములను దారాదత్తం చేసినట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ నేతల బంధువులు, వారితో చెయ్యి కలిపి నడిచే వ్యాపారులు ప్రభుత్వ సొమ్మును దండుకోవటం మామూలు విషయమే. అందుకోసం వాళ్ళు విదేశాల్లో సూట్ కేస్ కంపెనీలు లేదా షెల్ కంపెనీలు పెట్టేసి దోచుకున్న నిధులను తీరం దాటించేస్తారు. కొందరైతే అంతకంటే ధైర్యంగా దేశంలోనే షెల్ కంపెనీలు పెట్టి స్టార్టప్ల పేరుతో నిధులు మళ్లించేస్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి అదే పని చేస్తున్నారని విపక్షాలు కోడైకొస్తున్నాయి. టెసరాక్ట్ అన్నది ఒక షెల్ కంపెనీ అని, దాని ముసుగులో చాలా దందాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్, బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపిస్తున్నారు. మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలోని 5 ఎకరాలు అంటే 20,000 చదరపు మీటర్ల స్థలాన్ని టీజీఐఐసీ ద్వారా కారు చౌకకు అంటే 7.5 కోట్లకు కేటాయించారని ఆ రెండు పార్టీలు వివరాలు అందిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన అధికార దుర్వినియోగానికి, బంధుప్రీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ అంటున్నారు. ఈ కేటాయింపులను వెంటనే రద్దు చేసి కొండల్రెడ్డిపై నిష్పక్షపాత విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా భూదందాలకు పాల్పడుతోందని బీజేపీ అంటోంది. అసలు నిబంధనలు ఏంటి, కేటాయింపులు ఎలా జరిగాయో వివరించి తప్పును అంగీకరిస్తూ కేటాయింపును రద్దు చేయాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అనేక భూదందాల ఆరోపణలతో తల బొప్పి కట్టి ఉంది. లగచర్లలో భూదందా జరుగుతోందని, గిరిజన నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లను బలవంతంగా లాక్కుంటున్నారని మీడియా కూడా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురిస్తోంది. బహుళ అంతస్తు భవనాలు, స్టార్ హోటళ్ల నిర్మాణానికి గిరిజనుల భూములు లాక్కుంటున్నారని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పుడు రావిర్యాల వ్యవహారం బయటకు రావటంతో సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.